Welcome to episode 3 of nutrition and supplements during pregnancy. మనం చాలా మంది ప్రెగ్నెన్సీలో మల్టీవైటమిన్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. ఈ మల్టీవైటమిన్ టాబ్లెట్స్ వాడటం మంచిదే, కానీ ఇందులో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే వైటమిన్ ఏ కంటెంట్ ఎక్కువ ఉండకూడదు. 770 మైక్రోగ్రామ్స్ కన్నా ఎక్కువ వైటమిన్ ఏ కంటెంట్ ఉన్న మల్టీవైటమిన్ టాబ్లెట్స్ వాడటం అనేది ప్రెగ్నెన్సీలో మంచిది కాదు. బికాస్ వైటమిన్ ఏ అవసరమే, కాకపోతే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే దానికి బర్త్ డిఫెక్ట్స్ కాజ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ మల్టీవైటమిన్ టాబ్లెట్ మీ ప్రీనేటల్స్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినవి తీసుకోవడం అనేది మంచిది. బికాస్ ప్రెగ్నెన్సీలో అన్ని వైటమిన్స్ యొక్క రిక్వైర్మెంట్ పెరుగుతుంది. సో మనం ఒకవేళ ఫుడ్లో దాన్ని సప్లిమెంట్ చేయలేకపోతే ఖచ్చితంగా టాబ్లెట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కమింగ్ టు ఐరన్, మనకి సెకండ్ ట్రైమిస్టర్ అంటే 3వ నెల దాటినప్పటి నుంచి ఐరన్ టాబ్లెట్లు, కాల్షియం టాబ్లెట్లు డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఐరన్ టాబ్లెట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో నార్మల్ బ్లడ్ వాల్యూమ్ మీద ఒక 30 to 40% మదర్స్ బ్లడ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఎర్ర రక్త కణాలు కూడా ఇంక్రీజ్ అవ్వాలి. సో వాటి ప్రొడక్షన్ కోసం ఐరన్ కావాలి. అండ్ బేబీ గ్రోత్ కోసం, ప్లెసెంటా కోసం, వీటన్నిటి కోసం కూడా ఐరన్ రిక్వైర్మెంట్ అనేది పెరుగుతుంది ప్రెగ్నెన్సీలో. నార్మల్గా అరౌండ్ మొత్తం టోటల్ ప్రెగ్నెన్సీలో 1000 milligrams ఆఫ్ ఐరన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే పర్ డే మినిమం 30 milligrams ఆఫ్ ఐరన్ రిక్వైర్మెంట్ అనేది ప్రెగ్నెంట్ లేడీస్కి ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఐరన్ తీసుకోలేకపోతారు. బికాస్ ఐరన్ వల్ల గ్యాస్ట్రైటిస్ వస్తుంది, కాన్స్టిపేషన్ వస్తుంది. సో వాళ్ళు తీసుకోకుండా వదిలేస్తారు. సో ఇలా ఉన్నప్పుడు యూ జస్ట్ కన్సల్ట్ యువర్ డాక్టర్ అండి. ఎందుకంటే మీరు అసలు ఐరన్ టాబ్లెట్లు తీసుకోకుండా ఉండటం కంటే కూడా అట్లీస్ట్ ఐవి ఐరన్ అంటే ఇంట్రావీనస్ పేరెంట్రల్ ఐరన్ అయినా పెట్టించుకోవడం ఉంటుంది. ఆర్ మీకు ఇప్పుడు చాలా కొత్త మాలిక్యూల్స్ వస్తున్నాయి ఐరన్వి. సో హీమ్ ఐరన్ అండ్ లెస్ గ్యాస్ట్రైటిస్ కాజ్ చేసే ఐరన్, ఇట్లాంటివి వాడటం వల్ల మీకు ఐరన్ అనేది పెరుగుతుంది.